చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అంటే ఈ కూటమిని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారని, ఎందుకంటే వైనాట్ 175 అనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటుంది. కానీ కొన్ని ఇప్పటికే బయటకు వచ్చిన సర్వేలలోనేమో గ్రాఫ్ తగ్గింది, అవకాశం ఉంది వాళ్ళు గెలవడానికి అని. అంటే నిజంగా ప్రభుత్వం ఈసారి మారిపోయే ప్రమాదం ఏమైనా ఉందా? 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2024లో ముఖ్యమంత్రిగా కాబోతా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చామో 99% ఈరోజు అమలు చేశాం. చంద్రబాబు నాయుడు ఏదో జిమ్మిక్కులు చేసేసి గెలవాలనే ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఏదో రకంగా ఆ రోజు ప్రజలను మభ్యపెట్టి చేయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా చెప్పలేడు. ఇప్పుడు 2014లో చాలా హామీలు ఇచ్చాడు, ఒక్కటంటే ఒకటి. ఈరోజు చంద్రబాబు నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు నిజంగానే ధైర్యం ఉంటే నేను 2014లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చానో ఆ మేనిఫెస్టోని ముందు పెట్టి నేను ఎలక్షన్స్ పోతానని చెప్పే ధైర్యం ఉంది ఒకటి ఫస్ట్. ఇంకొకటి, చంద్రబాబు నాయుడు నిర్దిష్టంగా ఇదిగో నేను ఈ సంక్షేమ కార్యక్రమం పెట్టాం, దీనివల్ల ఈ రాష్ట్రంలో ఇంతమంది పేద కుటుంబాలకు సహాయం అందిందని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకు ఉందా? ఇంకొకటి, చంద్రబాబు నాయుడుకి నిజంగానే నేను 40 సంవత్సరాలు ఇండస్ట్రీ ఉంది, పార్టీ పెట్టాను, నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు సింగిల్కి పోయే ధైర్యం ఉందా? అంత దమ్ము ఉందా? మూడో, ప్రతిసారి ఏదో ఒక పార్టీతో పొత్తులో ఉన్నాడు ఆయన. ఇంకోటి, చంద్రబాబు నాయుడు ఎంతసేపు ఉన్నా కూడా ఆ టయానికి పొత్తు పెట్టుకోవటం, ఆ టయానికి ఏదో ఒకటి కొన్ని వర్గాలకు ఏదో వరాలు ఇచ్చేసేస్తే ఏదో బయటపడవచ్చు అని ఆలోచన. పోయినసారి కూడా బీజేపీ తోటి పొత్తు పెట్టుకున్నాడు, ఇండైరెక్ట్గా జనసేన మద్దతు ఇచ్చింది. ఆ రోజు కూడా ముగ్గురు కలిపేసేసి రైతులకు నేను పూర్తిగా రుణమాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. డ్వాక్రా అక్కచెల్లెలకు పూర్తిగా రుణమాఫీ చేస్తామని చెప్పారు. లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఉద్యోగం లేకపోతే 2000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇలా ఏ వర్గానికి ఆ వర్గానికి వాళ్ళ అవసరాలని దృష్టిలో పెట్టుకుని హామీలు ఇచ్చేసి 1% తేడాతోటి ఆ రోజు అధికారంలోకి వచ్చాడు. 1% 14లో. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా చేయలేదు. అందుకని చంద్రబాబు నాయుడు ఎందుకు నమ్ముతారని అంటా ఉన్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్తా ఉన్నాడంటే, మేము ఏవైతే మేనిఫెస్టో ఇచ్చామో, ఇచ్చిన మేనిఫెస్టో 100% ఇదిగో ఇది మా మేనిఫెస్టో, మేము అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాము, ఇవి చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించండి అని ఆ రోజు ఏదైతే చెప్పామో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలు నమ్మారు, మాకు అధికారాన్ని అప్పచెప్పారు. 99% ఈరోజు స్కీములన్నీ కూడా దరిదాపుగా 2,60,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమ కార్యక్రమాల రూపంలో పేద ప్రజలందరికీ కూడా డైరెక్ట్గా కూడా ఇవ్వడం జరిగింది. అందుకని అది మా నమ్మకం. అంటే ప్రభుత్వం మీద ప్రజల్లో అంత విశ్వాసం ఉందని మీరు భావిస్తుంటే, ఒక విధంగా ఏంటంటే గవర్నమెంట్ కానీ మీ పార్టీ కానీ అప్పర్ హ్యాండ్లో ఉండాలి. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాలలో క్యాండిడేట్లను మారుస్తున్నారో మీరు గమనించారు. ఎందుకంటే పార్టీ జిల్లా అధ్యక్షునిగా కూడా ఉన్నారు ఇక్కడ మీరు. సో పార్టీ వ్యవహారాలలో మీకు విషయం తెలుస్తుంది, ప్రభుత్వ వ్యవహారాలు తెలుస్తుంది. అంటే ఇంతమందిని మార్చడాన్ని ఒక డిఫెన్స్లో ఉన్నట్టే, ఒక ఆత్మరక్షణలో ఉన్నట్టే అని అనుకోకూడదా? అట్లా కదా, అక్కడ అదే ఇప్పుడు తెలుగుదేశం చేసే గ్లోబల్ ప్రచారం కానీ ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక విష ప్రచారం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒకటి గమనించాలి, మేము అధికారంలోకి వచ్చే ముందు ఏదైతే సంక్షేమ కార్యక్రమం ఇస్తామని హామీ ఇచ్చామో ఈరోజు 100% అమలు చేసాం. ప్రజలు చాలా సంతృప్తికరంగా కూడా ఉన్నారు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేశారు, మనకు అవసరాలకి చేసినారని. ఎక్కడ కూడా ఒకటి గమనించారో లేదో, నిన్నటిదాకా సంక్షేమ కార్యక్రమాలు ఇన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి ఇది మరొక శ్రీలంక అవుతుంది అనేది ఒక ప్రచారం చేశారు. రెండోది ఇంకేం చెప్తారంటే, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇక డెవలప్మెంట్ లేదని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, డెవలప్మెంట్ ఏంది? ఒక డెవలప్మెంటు అంటే ఒక గ్రామంలో ఉండే వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆ గ్రామంలో మాకు డ్రింకింగ్ వాటర్ బాగా ఉండాలి, లేకపోతే మంచి హాస్పిటల్ ఉండాలి, మంచి స్కూల్ డెవలప్ కావాలి, ఇదే కదా కోరుకునేది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ మేము డెవలప్మెంటు
100% చేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఈరోజు నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేసాం. ఓకే. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయం కట్టాం. ప్రతి గ్రామంలో గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రాన్ని కట్టాం. హెల్త్ క్లినిక్లు కట్టాం. ఈరోజు ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులను పెట్టాం అందుబాటులో ఉండటానికి. ఇది సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ పర్మనెంట్ బిల్డింగ్స్ ఈరోజు దరిదాపుగా 15,000 సచివాలయాలు ఉంటే 15,000 సచివాలయాల్లో పర్మనెంట్ బిల్డింగ్స్ పక్కా బిల్డింగ్స్. ఇది డెవలప్మెంట్ కాదా? ఇప్పుడు స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు ద్వారా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి స్కూల్స్ పిల్లలు చదువుకోవడానికి గ్రామంలో కోరుకునేది ఏంది? మంచి స్కూల్ ఉంటే మా పిల్లల్ని స్కూల్కి పంపిస్తాం. ఇది డెవలప్మెంట్ కాదా? డెవలప్మెంట్ అంటే ఏందని అడుగుతాం. ఇది కాకుండా ఇది కాకుండా స్టేట్ లెవెల్లో ఈరోజు దరిదాపుగా 12 మెడికల్ కాలేజీలు శరవేగంగా పనులు జరుగుతూ ఉంది. ఎక్కడ పల్నాడులోని పక్కన పిడుగురాల్లో ఎవరు ఊహించిన విధంగా ఈరోజు మెడికల్ కాలేజీ 200 పడకల హాస్పిటల్ తయారవుతూ ఉంది. 12 మెడికల్ కాలేజీలు ఈరోజు కడతా ఉన్నాం. కొన్ని పోర్ట్లు కూడా దరిదాపుగా 4 పోర్ట్లు ఈరోజు బ్రహ్మాండంగా, రామాయపట్నం కానీ మచిలీపట్నం దగ్గర పోర్టు కానీ, ఇవి 4 పోర్టులు బ్రహ్మాండంగా పనులు నడుస్తూ ఉంటాయి. అంటే స్టేట్ డెవలప్మెంట్ అంటే ఇంకేముంటాయి డెవలప్మెంట్ ఇగాక? అదే మీరు ఇంత చేసి కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు అంతమంది అభ్యర్థులు మార్చాల్సిన అవసరం ఏమొస్తుందా అన్నది నా డౌట్. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినప్పుడు అక్కడున్న ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో ఆడ కొన్ని ప్రజలకు అందుబాటులో లేనప్పుడు, అక్కడ ప్రజల విషయంలో, నాయకుల విషయంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుద్దు అనే దాని మీద కొంత మేము జాగ్రత్త తీసుకుంటున్నాం తప్పితే వేరే రకంగా కాదు. ఎందుకనంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమం ఇన్ని ఇస్తూ అక్కడ మనం పెట్టే ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యే కానీ లేకపోతే ఓడిపోయిన చోట ఉండే కోఆర్డినేటర్ కానీ, ఇన్ఛార్జ్ కానీ ప్రజలకు అందుబాటులో లేకపోతే, వాళ్ళ అవసరాల కోసం మనం ఆ టైంలో మన రెస్పాన్స్ కాకపోతే వాళ్ళలో కొంత అసంతృప్తి ఉంటుంది. వీళ్ళకి ఎమ్మెల్యే గుండి మాకు కనిపించట్లేదు, మాకు అందుబాటులో లేరని, అలాంటి కొంత మైనస్లు ఉన్న చోట్ల మేము చేంజ్ చేస్తూ ఉన్నాం. తప్పే ఉంది అది చేంజ్ చేసి. ప్రజలను బాగా చూసుకోవాలి, ఒక ప్రభుత్వం బాగుండాలి, ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమం 100% నడవాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలు డెవలప్మెంట్ విషయంలో అక్కడ ఉన్న ప్రజాప్రతినిధి ఒక జవాబుదారీగా ప్రజలకు అందుబాటులో ఉండాలి అని కోరుకోవడం తప్పులేదు కదా. అలాంటి వాళ్ళని కొంతమంది మీద దానివల్ల కొంత ప్రజలు వాళ్ళ మీద, పార్టీ మీద కాదు, ఆ నాయకుల మీద వ్యతిరేకత ఏదైనా ఉంటే అలాంటి వాళ్ళని పక్కన షిఫ్ట్ చేస్తున్నాం తప్పితే వేరే రకంగా దీన్ని ఇంకో రకంగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. అవన్నీ మేము పట్టించుకోము.